హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు యూట్యూబ్లో టీవీ సీరియల్స్ అప్లోడ్ చేయవచ్చా, అప్లోడ్ చేసి రోజుకు ఎంత సంపాదించవచ్చు, లేకపోతే నెలకు ఎంత సంపాదించవచ్చు, మరి మనం టీవీ సీరియల్స్ అప్లోడ్ చేస్తే మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యూట్యూబ్లో టీవీ సీరియల్స్ అప్లోడ్ చేయవచ్చా అని మీరు అడిగితే మాత్రం నా సమాధానం అప్లోడ్ చేయవద్దనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళెవరో స్క్రిప్ట్ రాసుకొని, స్టోరీస్ రాసుకొని, క్యారెక్టర్లకు డబ్బులు ఇచ్చి కోట్లు పెట్టి సీరియల్స్ తీస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ సీరియల్ని కాపీ కొడితే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? అదంతా ఎందుకు? మీరు చిన్న యూట్యూబ్లో వీడియో పెట్టారు, ఆ యూట్యూబ్లో వీడియో పెడితేనే, ఆ వీడియోని కాపీ చేస్తేనే దానికి స్ట్రైక్ పంపిస్తున్నారు. అలాంటప్పుడు అన్ని కోట్లు పెట్టి వాళ్ళు సీరియల్స్ తీస్తున్నప్పుడు వాళ్ళ సీరియల్స్ని మనం కాపీ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? వాళ్ళు కూడా మనకు అలాగే స్ట్రైక్స్ పంపించే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు అయితే కేసెస్ కూడా పెట్టవచ్చు మనం డైరెక్ట్గా సీరియల్స్ని అప్లోడ్ చేస్తే. మరి యూట్యూబ్లో టీవీ సీరియల్స్ అప్లోడ్ చేయవద్దా అని నన్ను అడిగితే మాత్రం చేయవద్దనే చెప్తాను. ఎందుకంటే వేరే వాళ్ళది కాపీ కొట్టడం తప్పు. అలాగే అది మనకు యూట్యూబ్లో కూడా అంతగా నడవదు. ఎందుకంటే మనం టీవీ సీరియల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాటి స్క్రీన్ షాట్స్ తీసుకొని మనం వాయిస్ ఓవర్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాంటప్పుడు యూట్యూబ్లో మనం వాయిస్ ఓవర్ ఇచ్చే కంటెంట్ అయితే యూట్యూబ్ ఇప్పుడైతే అలో చేయట్లేదు. కొన్నింటికైతే అక్కడే నెల తర్వాతనే రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి, లేదంటే మనం సీరియల్స్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, వాయిస్ ఓవర్ కంటెంట్ అని చెప్పేసి ఛానల్ని రిమూవ్ చేస్తుంది. అలా రిమూవ్ చేయకపోయినప్పటికీ మనం మోనటైజేషన్కి అప్లై చేస్తాం కదా, అప్పుడు కూడా మనకు వాయిస్ ఓవర్ కంటెంట్ అని, లేదంటే వేరే వాళ్ళు సీరియల్స్ అప్లోడ్ చేస్తున్నారు కదా, దానివల్ల మనకు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా అయిపోయింది, మనం అక్కడి నుంచి కూడా బయటపడ్డాం, మన ఛానల్కి మోనటైజేషన్ అయింది. అప్పుడు మనం సస్టైన్ అయినట్లేనా అని అంటే మాత్రం ఏమాత్రం కాదు. అది ఎందుకంటే యూట్యూబ్ మనకు ప్రతి నెల కూడా మన ఛానల్ మీద రివ్యూ జరిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఎలాంటి కంటెంట్ వస్తుంది అంటే మంచి కంటెంటేనా అని జరిపిస్తూ ఉంటుంది. అలా రివ్యూ జరిపినప్పుడు మనది ఇలా టీవీ సీరియల్స్ని తీసుకొని వాటి స్క్రీన్ షాట్స్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెడుతున్నామంటే మాత్రం అది అంతగా మాత్రం క్షమించదు. అలాగే అక్కడ యూట్యూబ్ క్షమించినా కూడా మన వీడియోస్కి రీచ్ వస్తున్నప్పుడు ఏంటి అంటే మీ వీడియోస్ యొక్క స్క్రీన్ షాట్స్ లేదంటే మీ కంటెంట్ని వాడుతున్నారని యూట్యూబ్ అయితే ఆ ఒరిజినల్ ఛానల్స్ వాళ్ళకి, అంటే ఇప్పుడు మీరు మా టీవీ అయినా లేదంటే జీ తెలుగు అయినా లేదంటే అలా కాదు జెమినీ ఈటీవీ అయినప్పటికీ కూడా వాళ్ళకైతే ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఛానల్స్కి అయితే ఇన్ఫార్మ్ చేస్తుంది వీళ్ళు మీ ఛానల్స్ యొక్క కంటెంట్ని యూజ్ చేసుకుంటున్నారు, మీరు స్ట్రైక్ కూడా పంపించవచ్చు అని అయితే వాళ్ళకైతే అక్కడ చూపిస్తూ ఉంటుంది. అలా చూపించినప్పుడు వాళ్ళ కంటెంట్ని మనం వాడుకున్నందుకని చెప్పేసి వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ మీద స్ట్రైక్స్ వేసే అవకాశం ఉంటుంది. అలా స్ట్రైక్స్ వేస్తే అంటే మనకు యూట్యూబ్లో 2 కంటే ఎక్కువగా స్ట్రైక్స్ రాకూడదు మన ఛానల్ సస్టైన్ అవ్వాలంటే. ఒకవేళ 3 స్ట్రైక్స్ వచ్చాయనుకోండి మన ఛానల్ అయితే టర్మినేట్ అవుతుంది. అలా మన ఛానల్ టర్మినేట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే మీ మొబైల్లో ఇంకేమైనా ఛానల్స్ ఉంటే ఆ ఛానల్స్ని కూడా టర్మినేట్ చేస్తుంది. అలాగే మీ డివైస్ని అయితే ఎప్పటికీ కూడా యూట్యూబ్లో మరొక ఛానల్ని క్రియేట్ చేయడానికి అయితే అవకాశం కల్పించదు. లేదు ఇదంతా సరిగానే ఉంది, మేము వాయిస్ ఓవర్ ఇస్తున్నాం, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, మా దానికి మోనటైజేషన్ అయిపోయింది, యాడ్స్ ప్లే అవుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, అలాగని యూట్యూబ్ వాళ్ళకి సజెస్ట్ అంటే మన వీడియోస్కి స్ట్రైక్స్ పంపించమని సజెస్ట్ చేయలేదు. అయినప్పటికీ మనం సేఫేనా అంటే ఇప్పటికీ కూడా సేఫ్ కాదు. ఎందుకంటే వాళ్ళు స్ట్రైక్స్ పంపడంత మాత్రాన మనం సేఫ్ అయినట్టు కాదు. వాటికి కాపీరైట్ క్లెయిమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే చాలా క్లెయిమ్స్ వస్తూ ఉంటే మాత్రం మన ఛానల్కి మోనటైజేషన్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. లేదు అలా కాదు అంటే ఏంటి అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ కంటెంట్ని అయితే యూట్యూబ్ అయితే
యూట్యూబ్లోకి అలౌ చేయట్లేదు. అలా అలౌ చేయకుండా ఏం చేస్తుంది, ఇప్పుడున్న వాటిని డైరెక్ట్గా టర్మినేట్ చేయలేదు కదా, అందుకని చెప్పేసి ఏం చేస్తుందంటే వాటికి మెల్లమెల్లగా వ్యూస్ని అనేవి డ్రాప్ చేస్తూ ఉంది. అంటే వ్యూస్ తక్కువ అయిన తర్వాత వాళ్ళకు ఆ ఛానల్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. వ్యూస్ రాకుంటే యాడ్స్ ప్లే అవ్వవు, వాళ్ళకు డబ్బులు కూడా రావు. కాబట్టి యూట్యూబ్ అయితే ఇప్పుడు ఈ మాస్టర్ మైండ్తో అలానైతే కొద్దిగా ఈ వాయిస్ ఓవర్ కంటెంట్ మీద అయితే దృష్టి పెడుతుంది. మనం ఇప్పుడు సీరియల్స్ అప్లోడ్ చేయాలంటే వాయిస్ ఓవరే ఇచ్చి తీరాలి. అలాగే సీరియల్స్ అప్లోడ్ చేయడం వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఇస్తుంది తప్ప అడ్వాంటేజ్ అయితే ఒక్కటి లేదు. ఏంటి అంటే మనం ఛానల్ స్టార్ట్ చేస్తాం, దీనికోసం కొద్దిగానైతే టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మనకు ఇప్పుడు ఛానల్ 2 నెలలు 3 నెలల వరకు ఉంటుందేమో. అలాంటప్పుడు అయినా కూడా మనకు ఆ 2 నెలలు లేదంటే 3 నెలలు కూడా టైం వేస్ట్ అవుతుంది. అలాగే మన ఛానల్కి మోనిటైజేషన్ అవ్వదు. ఒకవేళ అయినా కూడా మన ఛానల్ టర్మినేట్ అయిందంటే ఆ డివైస్ నుంచి మనకు ఇంకో ఛానల్ని క్రియేట్ చేసే అవకాశం కల్పించదు. మనకి ఇవన్నీ చేయడానికైతే మనకు టైం వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు అవంతా చేసి అయితే వేస్ట్ అని అయితే నా అభిప్రాయం. మేము యూట్యూబ్ నుండి ఖచ్చితంగా ఛానల్ క్రియేట్ చేయాలి, మాకు యూట్యూబ్ నుండి పేమెంట్ రావాలి, మేము యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాం, మేము యూట్యూబ్లోకి రావాలనుకుంటున్నాం అంటే మీరు డైలీ వ్లాగ్స్ చేసుకోవచ్చు, వేరే కంటెంట్తోనైతే యూట్యూబ్లోకి రావచ్చు. మీకున్న ఏ టాలెంట్తో అయినా రావచ్చు. కానీ ఇలా టీవీ సీరియల్స్ అప్లోడ్ చేస్తానంటే మాత్రం అటు వాళ్ళు ఆ టీవీ సీరియల్స్ క్రియేట్ చేసే వాళ్ళు వదిలేయరు, అలాగే ఈ యూట్యూబ్ కూడా వదిలేదు. అలాంటప్పుడు మనం అది చేసి వేస్ట్, అదైతే చెయ్యొద్దని అయితే నేను గట్టిగా చెప్పగలను. ఇదంతా చెప్పినా కూడా అంటే అందరూ సంపాదిస్తున్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇలా టీవీ సీరియల్స్ అప్లోడ్ చేసి యూట్యూబ్లో చాలామంది సంపాదిస్తున్నారు, మరి మేము కూడా సంపాదించవచ్చు అని మీరు కూడా అనుకోవచ్చు. కానీ అదైతే ఎప్పటి వరకు నిజం కాదు. ఇప్పుడు మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళు అని అనుకుంటాం, అలాగే ఆ వీడియోస్ని చూస్తూ ఉంటాం. మేము కూడా అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటారు మీరు, బాగానే ఉంటుంది. కానీ అక్కడ ఏంటి, మనం ఛానల్లో వీడియోస్ని మాత్రమే చూస్తాం. వాళ్ళ ఛానల్కి ఏమవుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి అని మనకైతే తెలియదు కదా. మనం అలాగే అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ యూట్యూబ్ వాళ్ళ వ్యూస్ని డౌన్ చేయవచ్చు, లేదంటే ఆ సీరియల్స్ వాళ్ళు వాళ్ళ వీడియోస్కి కాపీరైట్ స్ట్రైక్స్ పంపించవచ్చు. అలాంటప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది, ఛానలే పోతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఛానల్ 2 నెలలైనా, ఒకవేళ సంవత్సరం ఉన్నా, సంవత్సరంన్నరున్నా కూడా అది ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి అయితే డిలీట్ అయిపోతుంది. ఇది పక్కా. కావాలంటే నేను రాసి కూడా ఇస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో సీరియల్స్ అప్లోడ్ చేస్తే అటు వాళ్ళు క్షమించరు, ఇటు వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు కూడా వదిలేరు. కాబట్టి ఆ సీరియల్స్ని అయితే అప్లోడ్ చేయకుండా ఉండడానికైతే ప్రయత్నించండి. ఒకవేళ మీరు అప్లోడ్ చేస్తున్నట్టయితే కంటెంట్ను మార్చే ప్రయత్నం అయితే చేసుకోండి. ఒకవేళ మీరు చేద్దాం అనుకుంటే మాత్రం ఆ ఆలోచననే మానేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకైతే మీ అందరికీ చాలా థ్యాంక్స్.